అని వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈ రోజు? శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పే ముందు అందమైన అమ్మాయిలు ఉండే చోటు శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చింది అని చెప్పాలి. సో క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏంటంటే, అన్న రూల్స్ పెడతాడు కానీ పాటించడు, మనం మాత్రమే పాటించాలి. ఇలాంటి సందర్భాల్లో అలా అంటాం. తాగొద్దు అని చెప్తారు కానీ మళ్ళీ వాళ్ళే తాగుతారు. నువ్వేం చెప్తావు అది చెప్పు. నాకు నచ్చదు. అంటే టేస్ట్ చేసా. అవునా? ఆమె పక్కన చూడదు. మేము అబ్బాయిలతో మాట్లాడొద్దని చెప్తారు కానీ వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడతారు. అంటే ఇంట్లో మీ అన్నయ్య గురించి చెప్తున్నావా మాట్లాడొద్దు అని? చెప్పిండా మీ అన్నయ్య అట్లాంటి రూల్స్ పెట్టాడా? అప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా, మరి నువ్వెందుకు అమ్మాయిలతో మాట్లాడని అడిగిన. విన్నాడు కదా. వినడు. ఆయన మాత్రం అమ్మాయిలతోని పులిహోర కలుపుతుంటాడు. పులిహోర కలుపుతాడని కాదు, మాట్లాడతాడు ఫ్రెండ్స్ లాగా. మాకు ఫ్రెండ్స్ ఉన్నాయంటే మాత్రం వద్దంటాడు. దాన్నే పులిహోర అంటారమ్మా. ఇంకా ఇంకా క్రేజీగా ఇంట్లో మమ్మీ టీవీ చూడొద్దంటది కానీ సీరియల్స్ మాత్రం చూస్తుంది మమ్మీ. సీరియల్ చూస్తుందా మమ్మీ? ఆడవాళ్ళు మీకు జోలు చూడట్లేదా? చూస్తుంది, ఇది చూడమని చెప్తది. నువ్వు చూస్తావా లేదా? నేను చూస్తా. ఏ టైంకి వస్తుంది చెప్పు. 12 కి. ఏ ఛానల్ వస్తుంది? ఈటీవీ. వెరీ గుడ్. రానా నువ్వు ఫస్ట్. చెప్పినానా? పక్కన వాళ్ళు చూసి కంపేర్ చేసుకోవద్దు అని చెప్తారు కానీ తిట్టేటప్పుడు మాత్రం కంపేర్ చేసే తిడతారు. ఎందుకు ఇట్లా అవుతున్నారు పేరెంట్స్ ప్రతిరోజు? ఏమో నీ లైఫ్ లో ఏమైంది? ట్రై ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావు చెప్పున్నానా? మార్క్స్ వాళ్ళకి ఎక్కువ గట్టిగా చెప్పు. పక్కన వాళ్ళకి మీ మార్క్స్ పేరెంట్స్ కూడా చెప్పారు కదా. నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు చెప్పు. అక్కకు చూడు అన్ని మార్క్స్ వచ్చాయి నీకెందుకు రాలేదని తిడతారు. నీకు అక్క ఉందా? అంది. రాత్రి పనున్నప్పుడు పిల్లో మూతి మీద పెట్టిస్తారు. అట్లా చేయొద్దు కదా అక్క కదా. అక్క మీద ప్రేమ వచ్చేసిందమ్మా. నిజంగా పేరెంట్స్ అది అర్థం చేసుకుంటారేమో అని చూద్దాం. ఏదో రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బంగారం ప్యాకెట్ అమ్మకి ఇచ్చే ఖుషి అవుతుంది. థ్యాంక్ యూ. ప్రతి ఇంట్లో అన్న చెల్లెళ్ళు ఉంటారు. అన్నయ్య మాత్రం మనం ఎవరిని లవ్ చేయొద్దు అంటాడు కానీ అన్నయ్య మాత్రం అరే చెల్లి ఒక అమ్మాయిని సెట్ చేయరా అని మాత్రం పక్కా అంటాడు. మీ అన్నకు కూడా ఉందా గర్ల్ ఫ్రెండ్? 7 years లవ్ స్టోరీ. సపరేట్ గా మీ అన్నకు తీసుకెళ్ళినా ఇట్రా. 7 years గా మీ అన్న లవ్ చేస్తున్నట్టు. మీ వదిన పేరు? గాయత్రి. పెళ్లి కాలేదు ఇంకా? ఇంకా కాలేదు. ఈ ఇయర్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఇంకా? ఇది మీ వదిన కూడా ఇవ్వ నా సైడ్ నుంచి. ఐ లవ్ మ్యారేజెస్. పెళ్ళికి ఇన్వైట్ చేశాను, తప్పకుండా రా. బరాత్ డాన్స్ చేయొచ్చా? ఫుల్. ఆ బరాత్ ఎట్లా డాన్స్ చేస్తావు చూపి. మీ అన్న బరాత్ నువ్వు ఒక మీ ఫ్రెండ్స్ రారా? శ్వేత రాయే. ఇక్కడ మీ వదినలాగా ఎవరు ఉంటారు చెప్పు. నాకు ఎందుకు హాఫ్ సార్ వేసుకుని చక్కగా ఉంది కాబట్టి మీ వదిన అనుకున్నా. మీ అన్నట్టు నాకు ఎందుకు పొడుగు ఈయన కనబడుతున్నాడు. అన్న ఇటు రాయే, నీ పెళ్లి ఇప్పుడు ఇట్లా ఇగో ఇది పట్టుకో ఇట్లా అని. అది రెడీ. అన్న వదిన పెళ్లి అయింది ఇప్పుడే. ఇప్పుడు మీ ముగ్గురు బరాత్లో డాన్స్ చేస్తున్నారు. ఆ కుర్చీని మాట్లాడబెట్టి మీ అన్న సిగ్గుపడుతున్నాడే. బట్ సూపర్. గట్టిగా చెప్పట్లబ్బా. వెరీ గుడ్. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ. రండమ్మా. మేడం మీ పేరు? స్వాతి. స్వాతి గారు ఏం చేస్తుంటారు? ఫ్యాకల్టీ. అమ్మా మహేశ్వరి. ఏం చేస్తావు అమ్మా? MBA ఫస్ట్ ఇయర్. అమ్మా? మేము అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్. మీ పేరే అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిపోయింది. వెరీ గుడ్ అండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు మీరు ఏం చేస్తుంటారు? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్. మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్. చందన గారు వచ్చేనేమ్మా. అఖిల ఏం చేస్తుంటావు? MBA ఫస్ట్ ఇయర్. అయితే మీ ఇద్దరు మధ్యలో కాంపిటీషన్, ఇప్పుడు ఒక డాన్స్ కాంపిటీషన్. ఈ రౌండ్ మధ్యలో పెడతా. సామాన్లు పట్టరా. వెల్కమ్ టు అంతంత మాత్రమే రవి గారి ట్యూషన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్.
ఇక్కడ నేను ఏం చేస్తానంటే బొమ్మలు దించుతా. ఆ బొమ్మలు చూసి నేను అది పాటనా, అదో సినిమా పేరా, అది డైలాగా అని నేను ముందే చెప్తా. ఆ 3 డయాగ్రామ్లు కలిపితే ఒక పాట వస్తుంది అనుకోండి, మీకు అర్థం అయిపోయింది మీకో. అప్పుడు ఒక సైరన్ ఇవ్వాలి. సైరన్ ఇచ్చి ఆన్సర్ చెప్పిన మీకు పాయింట్ వస్తుంది. మీ సైరన్ ఏంటి? కరెక్ట్ సెట్ అయింది. మీది ఓయ్. ఓకే, ఫస్ట్ నేను దించేది ఒక సినిమా పేరు. ఇదొక సినిమా పేరు. ఓయ్ ఉప్పెన. వెరీ గుడ్. సేమ్ సార్, మా ఆన్సర్ కూడా అదే. కాదురా, అది రాంగ్ ఆన్సర్ రా. ఇట్స్ a saw. SAW. This is mabulu plus rain. This is oda. Saw rain nodu. Right answer. ఇది కూడా రాదు నీకు. రెయిన్ ఓడా ఏంటిది? కాదు, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ ఇది ఇప్పుడు నేను ఒకటి పాట. ఇదొక బాబు. మీరు ఓయ్ అన్నారు ఫస్ట్. ఇదొక పాట. కళ్ళజోడు కాలేజీ పాప చూడు, మీరు ఆ పాట అనుకుంటున్నారా? వెరీ గుడ్, గమ్మునుండండి. వాళ్ళు చెప్పింది రాంగ్ వి. నువ్వు అట్లా చూడొద్దు. కళ్ళల్లోన కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పూల్చవెందుకు. ఏమి గొంతు? ఈ నుంచి కొడితే డైరెక్ట్ పాడతా తీయగా మేడం. నువ్వు నేను ఇద్దరున్నామంటే చెప్పనుంది మనసు. మళ్ళీ మీకు రాదేమో దాన. త్రీ, 2, 1 గో. నాకు తెలిసి శ్రీలీల చెప్పండి. నాకు తెలిసి మీలో ఉంది. పాడవి ఇంకా. ఇది ఇంకా స్పెషల్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు ఇస్ ది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్ కళ్ళజోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఇదే కరెక్ట్ పాట. శ్రీలీల, సాయి పల్లవి. మొదలరామా, శ్రీలీల మొదలరామా. ఇప్పుడు మీ ఇద్దరు మధ్యలో ఈ పాట మీద పోటీ. వేసుకోరా మ్యూజిక్. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. కుర్చీని మాట్లాడబెట్టి అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా. వెరీ గుడ్, వెరీ నైస్ శ్రీలీల. వెరీ గుడ్, వండర్ఫుల్ డాన్స్. వెరీ గుడ్ నానా, ఆల్ ది బెస్ట్. యూర్ ఫెంటాస్టిక్ డాన్సర్. మీకో పాయింట్. ఈసారి నేను డయాగ్రామ్ దించుతా. అదేందో నేను చెప్పా, లాస్ట్కి చెప్తా. బజర్తో రెడీ ఉండండి.
సామెత? ఓయ్ ఓయ్ చెప్పు. మోసేవాడిని మోసేవాడినే మోసే గాడిద గాడిదే. గాడిదే మోసే గాడిద వచ్చి గాడిదే కరెక్ట్ చెప్పు అంటారా? వచ్చింది. ఎంకిగాడి పెళ్లి చూపిగాని సాగుకు వచ్చింది. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. అది నువ్వు సైరన్ ఇవ్వకుండా మొత్తం చెప్పినావు కాబట్టి ఫస్ట్ బాబు అని సైరన్ ఇచ్చాను, ఇచ్చాక రాంగ్ చెప్పాను, మళ్ళీ రైట్ చెప్పాను. సరే మేడం, ఓకే మేడం, తీసుకో. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం, అది సామెత. ఇద్దరికి రాలేదు కాబట్టి ఫైనల్ గా టై బ్రేకర్. నేను ఒకటే ఒక బొమ్మ దించుతా, అదేంటో చెప్పండి. సినిమా టైటిల్. ఫైనల్ గా నాకు వినిపించింది బౌ బౌ. గంగోత్రి. గంగోత్రి రైట్ ఆన్సర్. రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు పంచనండి. పిల్లగాడు చూడే పిచ్చిలేగుతాడే, కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే. జరగండి జరగండి జరగండి, స్టార్ లోపలైన స్టార్ వచ్చనండి. యాక్టివ్ గా ఉన్న చోటే డాన్స్ చేయండి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో లోపలికి పిలిచి చేస్తా. మ్యూజిక్. సెకండ్ రౌండ్ టిక్ టాక్ టో. మీది ఎల్లో టీం, మీది ఆరెంజ్ టీం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ ఎల్లో కొన్ని ముట్టుకోకూడదు, మీరు ఆరెంజ్ కొన్ని ముట్టుకోకూడదు. గాట్ ఇట్? అలా సీక్వెన్స్ గా స్ట్రైట్ గా క్రాస్ గా స్లాంట్ గా సెట్ చేయాలి పరిగెత్తుకుంటూ. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. స్పీడ్, దట్ ఈస్ యాక్యురసీ. ఇక్కడ మిస్ అయింది మీ దగ్గర. ఆడ పోయి వాళ్ళ మధ్యలో పెడితే అయిపోతుండే కదా. అంతలో లక్ష్మి బాగా పరిగెత్తిందా? సూపర్, వెరీ గుడ్ నాన్న, కంగ్రాచులేషన్స్, 1 పాయింట్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ ఏయ్. మా జనం వచ్చిందా? Do you know Black Sheep? మీరు ఓడిపోయారు నాన్న, నువ్వు ఒక్కదానివే. అంటే నువ్వు వాళ్ళతో కలుస్తున్నావా ఇప్పటివరకు? ఓడిపోయినందుకు పనిష్మెంట్ మీకు ఇవ్వాలి కాబట్టి మేము ముగ్గురు ఒక డాన్స్ స్టెప్ చేస్తున్నారు, ఓకేనా? ఆ డాన్స్ స్టెప్ ఏంటంటే బద్రీనాథ్ స్టెప్. తెలుసా మీకు? నీకు తెలుసు, నువ్వు ఫస్టే ఎవడు అడగకుండానే ముందుకు పోయినావు అంటే నీకు అన్ని తెలుసుంటాయి. దాదా మధ్యలో రా, అందరు చేయాలి పనిష్మెంట్. బద్రీనాథ్ మ్యూజిక్ రెడీ, 1, 2, 3, 4. కావాలనే కదా, ఏదో దులుపుకున్నట్టుంది. ఇగో జంప్ చెయ్యి, జంప్ చెయ్యి, జంప్ జంప్. ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టే ఉందమ్మా. దా దా నువ్వు కూడా చేయాలక్క. దా, ఓడిపోయినావు కదా. మ్యూజిక్. ఫిట్స్ కదా, ఇది ఫిట్సే, చిన్న సైజ్ ఫిట్స్ అంటారు. రామ్మా. సెకండ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు గెలిచినంటే రౌండ్ విన్నర్స్, మీకు ఎలాంటి పనిష్మెంట్ ఉండదు. నెక్స్ట్ పనిష్మెంట్ ఏంటంటే చాలా దారుణంగా ఉంటుంది. నెక్స్ట్ డాన్స్ స్టెప్. 3, 2, 1 గో. ಇಲ್ಲಾಗೈತೆ ಎಲ್ಲ
పెడితే అయిపోయేది కదక్క. కన్ఫ్యూజ్ అయినావా? కలర్ కన్ఫ్యూజ్ అయిందా? రెండో పాయింట్ కూడా వచ్చింది. మళ్ళీ దొరికారా. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే ఒక ఆడియో వస్తుంది, ఆ ఆడియోకి మ్యాచ్ చేసుకుంటూ ఒక డాన్స్ చేయాలి. మ్యూజిక్. మధ్యలో తలెందుకు కొట్టుకున్నావు నాన్న నువ్వు? క్యాపా? నాకు ప్రేమిస్తే భరత్ గుర్తు అమ్మా. నెక్స్ట్ లాస్ట్ వాళ్ళ ఆయన వెయిట్ చేస్తూ ఉండాలి. మ్యూజిక్. రా. హలో హై హలో. 2 పాయింట్లు మీరే గెలుచుకున్నారు. రౌండ్ విన్నర్స్. కనీసం 1 పాయింట్ అని వస్తుందా ఈసారి? మీరు వెళ్తారా? ఆడికి పోయి మనది ఆరెంజా ఎల్లోనా డిస్కషన్ పెట్టండి. 3, 2, 1 గో. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వీళ్ళు ఇక్కడ నుంచి 3వ పార్టిసిపెంట్ స్టార్ట్ అవ్వక ముందే మీరు గెలిచారు కాబట్టి టోటల్ గా 3 పాయింట్స్ అప్పుడు గెలిచిపోతారు. మీరు రౌండ్ విన్నర్. మా అంకాలమ్మా రావాలమ్మా. నిజంగా చిన్న సైజ్ బోనాల పండుగ చూసినా నేను. అవునా? ఒక్కసారి జుట్టు ఇట్లా అదే డాన్స్. ముందుకెళ్ళి. వామ్మో ఎంత పడ్డది రాకిందా. సూపర్. పుట్టిగా ఈ డాన్స్ చూడడానికి 3 పాయింట్లతో గెలిచారు అని చెప్పిన, కానీ మీకు తెలుసు నిజం ఏంటో. రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. 3000. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఎవరికి ఆడాలని చేయొద్దండి. యాక్టివ్ పార్టిసిపెంట్స్ విల్ బి ఎంటర్టైన్డ్. మీ ముగ్గురు వచ్చేయండి. మీరు ఆడతారు. ఫస్ట్ ఆడకి కుంటుకుంటూ వెళ్ళాలి రింగ్ లోకి. ఆడికి వెళ్ళిన తర్వాత ఒక్క త్రో వేయాలి. ఈ పోల్ ఉంది కదా, ఈ పోల్ దాటిన తర్వాత నోట్లో ఉన్న పిన్ తోని ఈ బెలూన్ పగలగొట్టాలి. అలా ఏ టీం అయితే ఎక్కువ బెలూన్లు పగలగొడతారో, దానికంటే ఎవరైతే ఎక్కువ పిన్లు లోపలి మింగుతారో వాళ్ళకి మాకు సంబంధం లేదమ్మా. జాగ్రత్తగా ఆడండి. బెలూన్లు పగలగొట్టాలి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 లగెట్. మొత్తం 7 పగలగొట్టారు. అందులో 1 మైనస్, ఎందుకంటే నువ్వు చేయబట్టు. కాబట్టి మీ స్కోర్ 6 అండ్ మీరు చాలా బాగా ఆడారండి. ఎక్కడ మేడం? ట్రైన్ ఇన్ దేహరాదూనా? టాపర్ ఆఫ్ ది బ్యాచా? టాపర్ ఆఫ్ ది బ్యాచ్ ట్రైన్ ఇన్ దేహరాదూన్. సో 7 కొడితే మీరు గెలుస్తారు. గాట్ ఇట్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు,
షాకు కన్ను కొట్టేది 10 o'clock అరే లెమన్ టు 11 o'clock రగిలిస్తాను కాకు తగిలిస్తాను కంటూ బ్యాకు తగ్గిస్తాను నీ హెడ్ టేకు వేస్తాను నా లిప్ లాక్ తిప్పిస్తా హార్ట్ అటాక్ మీ ముగ్గురు తొందరలో ఒలింపిక్స్ కి సెలెక్ట్ అవుతారు నాన్న. నువ్వు ఈ గేమ్ ఆడుకుంటూ వేరే స్టేట్ కి వెళ్ళిపోవచ్చు తెలుసా. చాలా బాగా ఆడారు. రౌండ్ విన్నర్స్ అమ్మా మీరు. కంగ్రాచులేషన్స్ 3000 రూపీస్. సో మా ఐశ్వర్య బిఎం తరపు నుంచి మా శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కి గిఫ్ట్ హ్యాంపర్స్ దానన్న. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు